హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కోనసీమ నుంచి జోర్డాన్ వెళ్ళిపోతున్నాను. ప్రస్తుతానికి అయితే కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, అదే కువైట్ ఫ్లైట్లో. అది జోర్డాన్ వెళ్తుంది అన్నమాట. ఆల్రెడీ నేను హైదరాబాద్ నుంచి కువైట్ వచ్చి నైట్ వచ్చేసినాను. ఇది మార్నింగ్ 7:30. ఇప్పుడు కువైట్ టు జోర్డాన్ అన్నమాట ఈ ఫ్లైట్. ఇప్పుడే సన్లైట్ కొంచెం కొంచెం వస్తుంది. బాగా దుమ్ము బాగుంది బయట. అందుకే కెమెరా సరిగా క్వాలిటీ లేదు. అందులోకి నాకు విండో సీట్ వచ్చింది. విండో సీట్లోనేమో అది ఎమర్జెన్సీ డోర్ పక్కన. కెమెరా అంతగా క్లియర్గా కనిపించట్లేదు. ఇదిగో రన్వే పైన నడుస్తుంది ఇప్పుడే. ఫ్లైటు సిగ్నల్ రాలేదని స్లోగా వెళ్తుంది. తర్వాత పుట్టిన ఊరు పెరిగిన ఊరు విడిచిపెట్టి మళ్ళీ పోవడానికి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ తప్పదు, గల్ఫ్ జీవితాలు అట్లా ఉంటాయి. అన్నీ విడిచిపెట్టి పోవాలి కొంతకాలం. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళిపోయడానికి చాలా బాధగా అనిపిస్తుంది. సో లాస్ట్గా అయితే ఇదిగో రానా నుంచి స్పీడ్కి వెళ్తాను కదా ఇప్పుడు టేకప్ అవడానికి. మిగతా ఫ్లైట్లు కూడా సిగ్నల్ ఎక్కడ ఇదిగో ఫ్లైట్ వస్తుంది ల్యాండ్ అవ్వడానికి. మాదైతే ఇప్పుడు టేకప్ రెడీ అయిపోయింది. చూసారా, స్పీడ్కి వెళ్తుంది కదా టేకప్ అవ్వడానికి. చాలా బాగుంది, బాగా అనిపించింది. కానీ మార్నింగ్ టైం కదా, సన్లైట్ కొంచెం కొంచెం వస్తుంది కానీ క్లారిటీ లేదు. అవి చూసారు కదా, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అది చిన్నది ఎదురుగుండా కనిపించేది. మాదైతే టేకప్ అయిపోయింది. కనిపించేది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అది. ఫ్లైట్ టేకప్ అయిన తర్వాత 10 నిమిషాలకి ఫుడ్ ఇచ్చారు, కానీ నాకైతే అంత మంచిగా అనిపించలేదు. మన హైదరాబాద్ నుంచి కువైట్కి వచ్చే ఫ్లైట్లో బాగుంది ఫుడ్, అయితే మంచిగా అనిపించలేదు. మనకైతే స్పైసీగా ఉంటుంది కదా మన ఫుడ్ అయితే. హైదరాబాద్ నుంచి కువైట్ అయితే కొద్దిగా స్పైసీగా మన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి స్పైసీగా ఉంటుంది. మళ్ళీ కువైట్ నుంచి చూడడానికి వెళ్ళేటప్పుడు ఫుడ్ అలా అరబిక్ ఫుడ్ మంచిగా లేదు. ఇంకా ఫ్రెండ్స్, ఇవి చూసారు అంత ఎడారి, కువైట్ ఎడారి మొత్తం. ఎడారి బతుకులు కదా మన ఇంతకీ ఎడారిలు చూపిస్తున్నాం. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫుడ్ ఇచ్చారు మాకు. ఇది చూసారా, ఆమ్లెట్, కట్లెట్, వంకాయ, బ్రెడ్, వాటర్, జ్యూస్ ఇచ్చారు. లాస్ట్ని కాఫీ కూడా ఇచ్చారు. తిన్న తర్వాత గంట పండుకున్న తర్వాత ఇప్పుడు ల్యాండ్ అవుతుంది జోర్డాన్ ఎయిర్పోర్ట్లో. ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. జోర్డాన్ ఎయిర్పోర్ట్ కూడా అంత ఏం మంచిగా అనిపించదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏం మంచిగా అనిపిస్తుంది జోర్డాన్ మీద. మంచిగా నీట్గా ఉంటుంది మన జోర్డాన్ ఎయిర్పోర్ట్, మన రాజమండ్రి ఎయిర్పోర్ట్. జోర్డాన్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూసినా వర్క్ నడుస్తుంటుంది, కానీ దానికి పెయింటింగ్ ఉండదు, ఏముండదు. దాన్ని చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది మనకి. దాని మీద మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ బెస్ట్ అని, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ల్యాండ్ అయిపోయింది ఆల్రెడీ. ఎయిర్పోర్ట్కి వెళ్తుంది లోపలికి.
తీసుకెళ్తుంది స్లోగా. చూసారా ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఆల్రెడీ ల్యాండ్ అయినాయి. టర్కిష్ ఎయిర్వేస్ అది కనిపించేది. చూసారా, టర్కిష్ ఎయిర్వేస్ అక్కడ ల్యాండ్ అయి ఉంది. ఇది కనిపించేది రాయల్ జోర్డాన్ ఈ ఫ్లైట్. అది చాలా బాగుంటుంది రాయల్ జోర్డాన్ ఫ్లైట్. నేను ఒకసారి వియత్నాం వెళ్ళేటప్పుడు ఎక్కాను. జోర్డాన్ నుంచి థాయిలాండ్ వెళ్ళేటప్పుడు రాయల్ జోర్డాన్ ఫ్లైట్ ఎక్కాను. అంతకుముందు ఒకసారి ముంబై నుంచి వచ్చేటప్పుడు డైరెక్ట్ జోర్డాన్ వచ్చేటప్పుడు ఆ ఫ్లైట్ ఎక్కాను. చాలా బాగుంటుంది, లోపల కూడా చాలా నీట్గా ఉంటుంది, సూపర్గా అనిపిస్తుంది ఫ్లైట్ కూడా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే నేను వచ్చిన ఫ్లైట్. లగేజ్ దింపుతున్నారు కిందకి. లగేజ్ అని కనిపిస్తుందని లోపల నుంచి చూసినా కానీ నాకు కనిపించలేదు. ఒక 2 నిమిషాలు చూసి అక్కడ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిపోయినాయి. ఇదిగో లగేజ్ అయితే వస్తుంది. అది లగేజ్ వచ్చిన తర్వాత తీసుకుని బయటకు వెళ్ళిపోయినా. అదే ఫ్రెండ్స్, ఇదిగో ఎయిర్పోర్ట్, జోర్డాన్ ఎయిర్పోర్ట్ బయట. ఇది కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. కార్ వస్తే ఇంకా వెళ్ళిపోవడమే. రేపటి నుంచి జైలు జీవితం స్టార్టింగ్ అవుతుంది మాకు.